కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరో భత్యం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరో భత్యం 2% పెంచుతూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో మూల వేతనంలో డీఏ 53% నుంచి 55%కి పెరగనుంది. ఈ నిర్ణయంతో 1,15,00,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. కేంద్ర ఖజానాపై 6,664 కోట్ల భారం పడనుంది. ఇదే సమయంలో నాన్ సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 22,919 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీని ప్రోత్సహించే తొలి పథకం ఇదేనన్నారు. ఈ పథకంతో 59,350 కోట్ల పెట్టుబడులు రావడం సహా 91,600 మంది ప్రత్యక్షంగా లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు. 4.56 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ భాగాల ఉత్పత్తికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్ కు ఫాస్ఫోటేక్, పొటాసిక్ ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీని ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.